క్షుద్ర పూజలతో ప్రభుత్వాలు మారిపోతాయా? క్షుద్ర పూజలతో మనుషులు చచ్చిపోతారా చేస్తే? అటువంటి పూజలు చేశాయని ప్రభుత్వంని లీడ్ చేస్తున్న వ్యక్తులు అలిగేషన్ చేసే పరిస్థితి ఉంటుందా? అంటే నేననేది ఇది అంటే టోటల్ మీరు పొలిటికల్ దానిలో పోవద్దు. నేను నేను పొలిటికల్ జనరల్‌గా దాంట్లోకి పోను. నేననేది అయితే అట్లా ఉండవు. కాకపోతే ఆ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేయొచ్చు. హుహు. అది ఏ స్థాయిలో అనేది ప్రయోగం చేసే వ్యక్తి మీద ఉంటుంది. అటువంటి ఆలయాలు ఉన్నాయి. ఆలయాలు లేవండి. ఔట్ ఆఫ్ ది ఆలయాలే ఉంటాయి. ఆలయాలలో చేయరా పూజ? ఆలయాల్లో చేయరా? చేయరు. హుహు. ఆలయాలలో చేస్తే రివర్స్ అవుతుంది. హుహుహుహు. ఆలయాలలో చేయడం లేదు. మరి ఆలయాల్లో చేశారనేది అలిగేషన్. అదే అంటే మేబీ ఆలయాలు అవ్వచ్చు, బయట అవ్వచ్చు. మనకు తెలియదు కదా. ఆ సబ్జెక్టే తెలియదు. ఇప్పుడు అది పొలిటికల్ ఎజెండా కిందకి పోతుంది. మనం పోదు. దాంట్లో పోదలుచుకోవాలి మనం. పోదు. మనం ఏమైనా కానీ మనం మాట్లాడేది మనకున్న దశమహావిద్యల గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు అదే కంటెస్ట్‌లో దాసోత్సవన్ గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు? మేము కామాఖ్య పోయి పూజలు చేస్తాము. కామాఖ్యలో అట్లాంటి పూజలు ఉండవు కదా. అట్లనే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు. కామాఖ్యకు పోయినాం కదా, రాహుల్ గాంధీ కామాఖ్యకు వచ్చిండు కదా, కిషన్ రెడ్డి కామాఖ్యకు పోయారు కదా, ఆల్మోస్ట్ ఆల్ నరేంద్ర మోడీ గారు 10 సార్లు కామాఖ్య పోయారు కదా. సో ఇప్పుడు కామాఖ్యలో ప్రతిరోజు నరేంద్ర మోడీ గారి పేరు మీద పూజలు అవుతాయి కదా, అంబానీ పేరు మీద పూజలు అవుతాయి కదా, అవునా? ప్రతిరోజు జరుగుతాయి కదా, నిర్విరామంగా సంవత్సరం పాటు జరుగుతాయి కదా. గత 14 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి మీద, అంబానీ గారి మీద, ప్లస్ ఆదాని మీద ప్రతిరోజు అక్కడ పాజిటివ్గా పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు వాళ్ళ గోత్రనామాలతోని అర్చనలతో పూజలు అయితేనే ఉంటాయి. సో అట్లా చాలా టైం తాంత్రిక పూజలే అవన్నీ. మంచి జరగాలనే పూజలే, చెడు జరగాలనే పూజలేం కాదు. తాంత్రికం మొత్తం మంచే. ఇప్పుడు మనం మాట్లాడుకునే దేవాలయాలన్నీ తాంత్రికంలో మంచి చేసే దేవాలయాలు. ఇక్కడ తంత్ర మార్గంలో మంచే ఉండదు, చెడు ఉండదు. చెడు ఎప్పుడు ఉంటుంది అంటే మీరు శత్రువులను శత్రువులుగా భావించి మీరు శత్రువుల వల్ల బాధింపబడితే పూజలు ఉంటాయి. అది కూడా ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఎక్స్ ఎమ్మెల్యే ఓడిపోవాలంటే మీరు ఏం చేస్తారు? మీరు గెలవాలని పూజలు చేసుకుంటారు కదండి. చేస్తారా చేయరా? అంతే. సో అక్కడ మీ జాతకంలో ఉండే యోగాన్ని బట్టి మీరు ఓడిపోతారా గెలుస్తారా అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ పూజ మీకు ప్లస్ అవుతుంది. అంతే తప్ప ఇక్కడ మనుషులు చచ్చిపోవాలని పూజలు చేస్తే వర్కౌట్ కాదు. గుర్తుపెట్టుకోండి, మనుషులు చచ్చిపోవాలి అనే పూజలు లేవు. వెరీ క్లియర్. అలాంటి పూజలు లేవు. ఓన్లీ శత్రువు మీద జయాన్ని సాధించాలి అంటే ఉన్నాయి. అంటే మన ఎదుటి వ్యక్తి పోటీ చేస్తుడు సర్పంచ్గా, వాడు ఓడిపోవాలి, మనం గెలవాలా, లేదు దేశం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సకల జన మంచి కోసం చేసే పూజలు ఉన్నాయి. సో అది శతచండి, ఆయతచండి, లేకపోతే సుదర్శన యాగము, వర్ణయాగము, ఇప్పుడు మన వర్ణయాగం చేసిరు, అట్లాంటి యాగాలు ఉంటాయి సామూహికంగా. అవి సాత్విక దేవతలకు సంబంధించి. కొద్దిగా ఉగ్రదేవతలకు సంబంధించి మనం ఈ ఉగ్రదేవత ఆరాధననే వీళ్ళకి అర్థం కాక దానికి శుద్ర పూజలను ఇంకోటి పెట్టుకుంటారు. యాక్చువల్గా అది తంత్ర మార్గం. సో ఆలయాల్లో జరిగే పూజ కాకుండా ఆలయం బయట పూజ చేయటం అంటే సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించట్లా? అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే అది ఎక్కడ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇక్కడ అఫీషియల్గా శ్మశానాల్లో పూజలు చేసే దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు తారాపీఠ అని టెంపుల్ ఉంటుంది, శ్మశానంలోనే టెంపుల్ ఉంటుంది, అమ్మవారు తారాదేవి. అఫీషియల్గా శ్మశానంలో దహనం అవుతుంటే పూజలు ఉంటాయి. ఎదురుగా డెడ్ బాడీ దహనం అవుతుంటుంది. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ను బట్టి 50 గజాల దూరమా, 100 గజాల దూరమా, 1000 గజాల దూరమా, మీరు డబ్బులు ఎక్కువ పే చేస్తే 50 గజాల దూరంలో పూజ చేస్తారు. మీ డబ్బులు తగ్గుతున్న కొద్దీ దూరం పెరుగుతుంటుంది. మీరు బిల్కుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మీకు 10 ఫీట్ల దూరంలో మనం ఇక్కడ కూర్చొని పూజ చేయొచ్చు. అక్కడ డెడ్ బాడీ దహనం అవుతుంటుంది, ఇక్కడ పూజ చేయొచ్చు. ఏం పూజ అది? తారాదేవి పూజ. వశీకరణానికి సంబంధించి. వశీకరణం అంటే ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక హీరోయిన్ ఉంది, ఒక హీరో ఉన్నాడు, బయటికి పోగానే జనాలు విపరీతంగా రావాలా, విపరీతంగా క్రౌడ్ పుల్లింగ్ కావాలంటే ఆ పూజ చేసుకోవాలి.